వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ప్రెసెంట్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన ప్రొఫెసర్ గారు ఏమంటారు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. పార్టీ వచ్చే సంవత్సరం అయ్యే కానీ ఎక్కడ ప్రజల్ని కదిపినా కానీ మీకు కూడా ఎరకని ఎట్లుందనేది. సో హైదరాబాద్లో ఉంటున్నారు, వరంగల్ ఉంటున్నారు. జనాలు ఏమంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ గురించి? 10 ఏళ్లలో కేసీఆర్కి ఎంత వ్యతిరేకత వచ్చిందో 10 నెలల్లో రేవంత్ రెడ్డికి అంత వ్యతిరేకత వచ్చింది ఆయన పరిపాలనకి. అంత దుర్మార్గమైన పరిపాలన, అంత దగా పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు. కేసీఆర్ అన్న ఎంత దగా చేయలేదు ఆయన. అంటే నేను ఆ 10 నెలల పరిపాలనలో ఆ దగా ఏం కనపడలేదు. 10 సంవత్సరాల్లో ఇంత దగా కనపడలేదు. పాపం ఎంతో కొంత సరే ఆయన చేసిన దాంట్లో వాళ్ళ కుటుంబము అవినీతికి పాల్పడ్డదనో ఇంకా రకరకాల ఉన్నాయి, అది వేరు, అది కావచ్చు కాక, అది రేపు కమిషన్ నిరూపిస్తుంది, ఏం జరుగుతుంది. బట్ ఇంతటి దగా మాత్రం కేసీఆర్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలన పేరు మీద దగా పాలన కొనసాగిస్తూ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన. నిన్నగా మొన్న నేను అంబేద్కర్ వర్ధంతిలో దీక్ష చేస్తే 2 సార్లు పోలీసులు వచ్చి దీక్ష బంద్ చేయాలంటారు. ఏమిటికి అర్థం? ఇప్పుడు ఇది ప్రజాపాలన పోలీసు రాజ్యమా? నువ్వు ప్రజాపాలన అంటున్నావు కదా, నువ్వు పోలీసు ఆడ గేట్లు ఎత్తి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన గేట్ ఏమో ఎత్తేసినావు. ఆడ కిరణ్ కుమార్ రెడ్డి కదా ఫస్ట్ పెట్టింది, కేసీఆర్ కాదు కదా ఫస్ట్ పెట్టింది. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు. ఏది? ఆ కంచెలు కిరణ్ కుమార్ రెడ్డి పెడితే కేసీఆర్ దాన్ని కొంచెం ఎత్తు పెంచాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పెంచిన దాన్ని నేను కొంచెం ఎత్తు పెంచుకున్నాడు, అంతేగాని ఇది మొత్తం కేసీఆర్ చేసిందే కాదు అది. సో ఊరికే కంచెలు తొలగించినామని చెప్పి చేసి అదే కంచెలు ఉస్మానియా పోరగాళ్ళ దగ్గర పెట్టినావు, అదే కంచెలు టీజీపీఎస్సీ ఆఫీస్ ముంగడ పెట్టినావు, అదే కంచెలు నీ సెక్రటరియట్ ముంగడ పెట్టుకున్నావు, అదే కంచెలు వాళ్ళ ఇంటి ముంగట ఉన్నాయి. నీ ఇంటి ముంగట నీ ఇంటి దగ్గర మొత్తం కంచెలు పెట్టుకున్నావు. అంటే ఇప్పుడు కంచెలు ఎక్కడ తొలగిపోయినట్టు? కంచెలు తొలగలేవంటారు అయితే తెలంగాణలో కంచెలు తొలగలేదు. ఇంకా నిరంకుశ పాలన. నేనేమంటున్నానంటే ఇప్పుడు నా ఇంట్లో నేను పెట్టుకుంటున్నా, నా ఆఫీస్లో నేను దీక్ష చేస్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశ 2వ రాజధానిగా చేయాలని, సుప్రీంకోర్టు బెంచ్ దళితులకు అన్ని రంగాల వాటా ఇవ్వాలని, ఇట్లా కొన్ని డిమాండ్లతో నేను దీక్ష చేస్తున్నాను. ఎందుకంటే నా లక్ష్యం ఎంపీగా కావడం కదా. నేను చేస్తున్న క్రమంలో పోలీసులకు ఏమో అవసరం, నా పర్మిషన్ లేకుండా వీడికి రావడానికి, బంద్ చేయమని చెప్పడానికి వారెవరు? అంటే అక్కడ ఎప్పుడైనా చూసారా ఈ 10 సంవత్సరాల కాలంలో కావచ్చు, ఎప్పుడైనా ఇట్లా మీరు దీక్ష చేయడం కావచ్చు, ఏదో ప్రొటెస్ట్ చేస్తే ఇట్లాంటి పరిస్థితులు చాలా. ఇప్పుడు ఓయూ పిల్లలకు పాపం చాలా మంది నిరుద్యోగులు, ఓయూ పిల్లలు, వాళ్ళు కేవలం వాళ్ళకు జీవో 29 అనేది ఏదైతే ఉందో, 55 జీవో ఏదైతే ఉందో దాని ద్వారా కొంచెం వాళ్ళకి రిజర్వేషన్ల శాతం వచ్చేది, ప్లస్ ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు వచ్చేది 55 ద్వారా. ఇప్పుడు ఈయన జీవో 29 తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ ఓపెన్ కేటగిరీ 32% ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీలు ఎంటర్ కాకుండా ఆయన లాటరీ పద్ధతిలో తీసినట్టుగా, ఒక లాటరీ వేస్తే మన అదృష్టం ఉంటే కలిసి వస్తే లేకపోతే లేదన్నట్టుగా ఆయన గంపగుత్తగా మీది 50% నింపేసినాం, అయిపోయింది, మీరు అక్కడే ఆగిపోయింది, ఇక అడగద్దు, ఇక మీరు అయిపోయింది, ఇక 50% మీద నింపేసినాం, ఇంకా 50% ఏం కావాలి? 10% ఈడబ్ల్యూఎస్ పోయింది, తర్వాత స్పోర్ట్స్ కోటా, తర్వాత వికలాంగుల కోటా, అట్లాంటిది ఒక 7% పోయింది. 32% అయితే ఓపెన్ కేటగిరీలో ఉంది కదా. మరి ఈ 32% ఓపెన్ కేటగిరీలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలివి కళ్ళలు పోవాలి కదా. కానీ ఎంత మెరిట్ వచ్చినా నువ్వు వాళ్ళకి పోవద్దు, ఇక ఇళ్ళనే ఉండాలి. అది ఎవరు తీసుకోవాలి? మళ్ళా అగ్రవర్ణాల జనాభా ఓన్లీ 10%, ఇక్కడ 7%, 10 కూడా లేదు, 7%. వాళ్ళకి అప్పటికే 10% ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఇస్తున్నారు. తిరిగి 32% కూడా వాళ్ళకి ఇచ్చిండు ఈ కుట్రతో, జీవో 29 తెచ్చి కుట్రతో రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎవరైతే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చారు. యాక్చువల్గా తెచ్చిందే నిరుద్యోగులు. 32 సీట్లు అదనంగా రావడానికి కారణం నిరుద్యోగులు. అట్లాంటి నిరుద్యోగులను దగా చేసిన ప్రభుత్వము, అట్లాంటి నిరుద్యోగుల యొక్క పుట్టగొట్టిన ప్రభుత్వము, అట్లాంటి బీసీ ఎస్టీ ఎస్టీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకు 32% ఓపెన్ కేటగిరీలో అవకాశాలు రాని ప్రభుత్వము. దగా ప్రభుత్వం కాకపోతే ప్రజాప్రభుత్వం ఎట్లయితే? నిరుద్యోగుల పట్ల దగా, పెన్షన్లు పెంచుతానని పెంచకుండా, 4,000 పెంచుతానని పెంచకుండా, పాపం వృద్ధులు వికలాంగుల దగా, అట్లాగే మహిళలకి 2,500 ఇస్తానని వాళ్ళను దగా, అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతాము, వాళ్ళకు ఇట్లా బడ్జెట్ ఇస్తాము, ఇంకా అన్ని రకాలుగా చేస్తామని చెప్పి అదొక దగా. ఇట్లా దగాల మీద దగా. ఇవాళ నీకు అంత ప్రియారిటీ ఉంది, మూసీ నది కోసం 1,50,000 కోట్లు ఎందుకు కేటాయించి చేయాలి? ఎందుకు రోడ్ల మీదకి వెళ్ళి వాళ్ళ ఆడున్న మూసీలో ఉన్న ప్రజలు ఇమీడియట్ ప్రియారిటీ కాదు కదా.
ఒకవైపు నువ్వు కాళేశ్వరంలో పెట్టిందే 1,00,000 కోట్ల అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. నువ్వు దాంట్లోనే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఆరోపణ చేసిన వాడివి. అసలు దీనికి 22,000 కోట్లతోని మీరు వారణాసిలో ఉన్న గంగానది ప్రవాహానికి మోడీ గారు పెట్టిందే 22,000 కోట్లు. నువ్వేమో 1,50,000 కోట్లు పెడతావు నీకు మూసీకి. పాత గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అంతే 22,000 కోట్లు వాళ్ళు కూడా కేటాయించారు. మరి నువ్వు ఒకసారి 1,50,000 కోట్లకి ఎట్లా పెంచినావు దాన్ని? ఇప్పుడు అక్కడ నువ్వు యాక్చువల్గా డిపిఈ తయారు చేయలేదు, ఏదైతే ఉందో ఒక ప్రణాళిక తయారు చేయలేదు, ఏం తయారు చేయలేదు. తయారు చేయకుండా ఇమీడియట్లీ నువ్వు ఆ బుల్డోజర్లు తీసుకొచ్చి ఇల్లు ఎట్లా కొలగొడతావు? మూసి చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లా ఉందని చెప్పి ఎఫ్టీఎల్లా ఉందని చెప్పేసి రివర్ బెడ్ పై ఉన్నదని చెప్పేసి ఎట్లా కొలగొడతావు? నీకు అసలు నీకు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్రూవల్ కాలేదు, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయలేదు, నువ్వు డిపిఆర్ తయారు చేయలేదు, నీకు అప్రూవల్ డిపిఆర్ కాలేదు, నువ్వు అప్పుడే ఇన్ని ఎట్లా కొలగొడతావు? ఇప్పుడు ఏదైనా అప్రూవల్ అయ్యి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసి గవర్నమెంట్ నుండి బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత కదా నువ్వు చేయాల్సింది. ఎందుకు అంత అడవుడిని కట్టి తీరుతా అని చెప్పేసి నిన్నగాక మొన్న కూడా నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు నల్గొండలా. ఎట్లా ఎందుకు చేయాలి? అంత ప్రయారిటీ ఏంది? ఫస్ట్ నువ్వు 6 గ్యారెంటీలకు చాలా ప్రియారిటీ ఇవ్వాలి కదా. నీ 6 గ్యారెంటీలు అనేది ప్రియారిటీ. ఇవాళ ప్రియాంక భర్త కోసం నువ్వు ఖచ్చితంగా కట్టి తీరుతానని చెప్పేసి మూసీని ప్రక్షాళన చేస్తా అంటాను. ప్రియాంక భర్త ఇలా ఆకాశ హార్మానాలు కట్టి ఆయన లండన్ సిటీలాగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు అక్కడ వాటి మీద. మరి ప్రియాంక భర్త కోసం నువ్వు అది చేస్తూ లగచర్లలో నీ తమ్ముని కోసం నీ అల్లుని కోసం లగచర్లలో లంబడలో భూములు గుంజుకుంటావు. ఫార్మసీ పేరు మీద అట్లాగే నీ అన్నదమ్ముల కోసం మొత్తం 33 జిల్లాలను అప్పచెప్తావు. మరి నీది కుటుంబ పాలన కదా, కేసీఆర్ది కుటుంబ పాలన అయినప్పుడు నీది కుటుంబ పాలనే కదా. అనేది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది దగాపాలన, ప్రజాపాలన పేరుతో దగాపాలన. ఇంకా మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏమైనా చిత్తశుద్ధి ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఇది ఒక మళ్ళా పోరాటంలానే చేసిర్రు, ఒక ఉద్యమంలోనే చేసిర్రు. దాదాపు 30 సంవత్సరాల పోరాటం. అప్పుడు 30 సంవత్సరాల పోరాటానికి మన రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో పులి స్టాప్ పడే అవకాశం ఉందంటారా? లేదమ్మా. ఎందుకు లేదంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ వైపు మాలల్ని నెట్టేసే ప్రయత్నం మందకృష్ణ గారు చేస్తున్నారు. మాదిగలంతా కూడా బీజేపీ వైపు నెట్టేసే ప్రయత్నం ఆయన చేసుకుంటారు. కాంగ్రెస్ వైపు ఇవాళ మాలలు ఎందుకు పోవాలి? కాంగ్రెస్ వైపు మాలల్ని నెట్టేసే ప్రయత్నం ఎందుకు చేయాలి మందకృష్ణ మాది గారు? ఆయన బీజేపీ వైపు మాదిగలు ఎందుకు పోవాలి? ఇప్పుడు బీజేపీకి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా పార్లమెంట్లో బిల్లు పెడతాన్న బీజేపీ పెట్టలేదు. 11 సంవత్సరాల పరిపాలన కూడా చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్లో చట్టమే ఒక సొల్యూషన్. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. పార్లమెంట్లో చట్టం అయితే ఏ రాష్ట్రాన్ని పోయి వాడుకొని చెయ్యి చట్టం చేయి అడగాల్సిన అవసరం ఉండదు, మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉండదు. సో పార్లమెంట్లో చట్టం చేయించకుండా బీజేపీ కోర్టులు ఏమని చెప్పినావు? ఎట్లా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ద్వారా ఏదో చేసింది, జడ్జిమెంట్ ఇచ్చింది అని ఒక కొండను దవ్వి ఎలకను పట్టిన జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ న్యాయమైన జడ్జిమెంటు, లేదంటే పారదర్శకమైన జడ్జిమెంటు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే జడ్జిమెంట్ అయితే మళ్ళీ వీళ్ళు కమిషన్లు ఎందుకు వేయాలి? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కమిషన్లు వేసింది కదా. కాబట్టి కమిషన్లతో కాలయాపన పేరు జరుగుతుందంటే నీ జడ్జిమెంట్లో పస లేదన్నట్టే కదా. నీ జడ్జిమెంట్లో పస ఉంటే నీ జడ్జిమెంట్ మ్యాండేటరీ అయితే ఇమ్మీడియట్లీ వెంటనే అమలు చేయాలి కదా. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు నేను ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తా అన్నాడు. ఎందుకు చేయలేదు? అంటే జడ్జిమెంట్లో పస లేదు కాబట్టి. జడ్జిమెంట్లో 3 ముఖ్యమైన కీలకమైన అంశాలు చెప్పింది. ఏంటి అది? ఒకటి, క్రిమి లేయర్ను పరిశీలించాలని చెప్పింది. అంటే క్రిమి లేయర్ని పరిశీలించాలంటే రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమి లేయర్ ఒప్పుకోలేదు. క్రిమి లేయర్ అంటే ఏంది? డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు. సో డబ్బు సమస్య అనేది ఈ ఎస్సీలలో ఎస్టీలలో రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు అంటరాని వాళ్ళుగానే ఉన్నారు. లక్షల కోట్లు ఉన్నా సరే, నీకు లక్షల కోట్ల దగ్గర ఉన్నా సరే నువ్వు గర్భగుడిలో ఎంట్రీకి నువ్వు అర్హుని కాదు. నువ్వు రాష్ట్రపతి పదవి చేస్తున్నా సరే ఆయనకు పూరి జగన్నాథ్ టెంపుల్కు ఎంట్రీ కాలేదు రామ్నాథ్ కోవింద్కి. చివరికి ద్రౌపది ముర్ము గారికి అయోధ్య టెంపుల్ ఇనాగరేషన్కు అర్హురాలు కాలే. అట్లాగే పార్లమెంటు సొంత ఆమె ఏ పార్లమెంటు భవనానికి అయితే ఆమె హెచ్ఓడియో అంటే ఆమె హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, ఆమె ఆ పార్లమెంట్ భవనాన్ని కూడా ఓపెన్ చేయలేకపోయినాడు. అంటే అక్కడ కూడా వివక్షితనే. కాబట్టి అంటే అంటరానితనము, నువ్వు రాష్ట్రపతి అయినా నువ్వు ఇంకేదైనా, చివరికి నేను ఈ ఇల్లు ఆఫీస్ పెట్టడానికి నేను పక్కకు టూలెట్ బోర్డు ఉంది, ఒక అతను రెడ్డి అతనిది ఉంటే నేను పోయి నాకు కావాలని చెప్పేస్తే ఆయన పాపం కర్ణాటక రెడ్డి, ఆయనకు తెలియదు నేను చక్కగా. ఇక్కడ నేను ఫస్ట్ డిపాజిట్ ఇచ్చాను, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చిన.
ఇచ్చిన తర్వాత ఈ లోకల్ రేట్లు అమ్మో ఆయన ఎస్సీ మాదిగా ఆయన ఎంఆర్పిఎస్ ఆయన మూమెంట్లో ఉంటాడు, ఆయన వాళ్ళకి అడ్వైజర్గా ఉంటాడు మందకృష్ణ గారికి, ఆయనకి అని చెప్పేసి ఆయన ఈయనని చెప్పేసి నా అమౌంట్ నాకు రిటర్న్ చేశాడు. చేస్తే నేను పోయి పిఎస్లో కేసు పెట్టిన, ఓయూపీఎస్లో. ఏంది నా అమౌంట్ తీసుకున్నావు నువ్వు, ఇస్తానన్నావు, ఎందుకు ఇవ్వలే, కారణం ఏంది, కుల వివక్షతే కారణం కదా, సో కాబట్టి నేను అట్రాసిటీ కేసు పెడతానని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టిన. ఆడికి వచ్చి ఆయన ఏమని మాట్లాడతాడంటే నన్ను కోర్టులో కూడా ఉరిదీసినా సరే నేను నీకు అంటాడు, భీష్మించుకొని కూర్చున్నాడు. అంతే, నేను నీకు ఇయ్యా అంటాడు. ఎందుకు ఇవ్వని ఏసీపీ గారు అడిగారు. ఇయ్యానండి, నేను కారణం చెప్పా, ఇయ్యా కారణం చెప్పగానే ఇయ్యా అంటే ఇంతటి దుర్మార్గమైన వివక్షత ఆట రాష్ట్రపతి లాంటి వాళ్ళకు, నాలాంటి ఇంత ఉన్నతమైన చదువులైన వాళ్ళకు కూడా ఉంటే మన గ్రామీణ పరిస్థితులలో ఉన్న వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఈ వివక్షత కారణంగానే ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ పెట్టద్దని చెప్పింది. డబ్బున్నా కూడా సరే వాడికి ఎంట్రీ లేదు, గర్భగుడిలోకి ఎంట్రీ లేదు, సమానమైన హోటల్లో కూర్చునే స్థితి లేదు, సమానంగా ఉండే స్థితి లేదు, ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకునే హక్కు లేదు, ఇట్లా చాలా నిషేధించబడ్డాయి. కాబట్టి డబ్బు ఉన్నా సరే వాడు వివక్షత పోతలేదు కాబట్టి క్రిమిలేయర్ పెట్టద్దని చెప్పి రాజ్యాంగ నిర్మాణ సభ చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఎట్లా నువ్వు క్రిమిలేయర్ పెట్టాలని చెప్తుంది? రాజ్యాంగ నిర్మాణ సభ అండ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒప్పుకోలేదు, రాజ్యాంగ నిర్మాణ సభ్యులు కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇందిరాశాని జడ్జిమెంట్, అది కీలకమైన జడ్జిమెంట్, రిజర్వేషన్లో అత్యంత మెజారిటీ జడ్జిమెంట్ అది. ఆ జడ్జిమెంట్లో కూడా ఎస్సీ ఎస్టీలో క్రిమిలేయర్ వర్తించదని ఇచ్చింది 1990లో. మరి మెజారిటీ నువ్వు మొన్న వచ్చింది ఓన్లీ 7 మెంబర్ జడ్జిమెంట్, అది 9 మెంబర్ జడ్జిమెంట్. అది ఏది 9 మెంబర్ జడ్జిమెంట్ గొప్పదా లేకపోతే 7 మెంబర్ జడ్జిమెంట్ గొప్పదా? అంటే ఏది మనం మిగతా కోర్టులు అనుసరించాలి? 9 మంది ఇచ్చింది అనుసరించాలి కదా, 7 ఇచ్చారు మన. సో 7 ఇచ్చిన దాంట్లో ఎట్లా చెల్లుతుంది క్రిమిలేయర్ అనేదాన్ని? అసలు అది పెట్టడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయానికి వ్యతిరేకం. అది బీజేపీ ఒక ఆర్ఎస్ఎస్ ఎజెండా. రెండవది ఏంది, వాళ్ళు పెట్టిన దాంట్లో ఇంకేమి పెట్టాడంటే లేటెస్ట్ డాటా కావాలన్నాడు. లేటెస్ట్ డాటా ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారు ఏంది ఇవన్నీ చూడాలని చెప్పి. సరే ఓకే, లేటెస్ట్ డాటా ఉంటే మంచిది, తప్పేం లేదు ఆ విషయంలో. కానీ లేటెస్ట్ డాటా పెట్టాలంటే నువ్వు అది క్యాస్ట్ సెన్సస్ చేయాలి. క్యాస్ట్ సెన్సస్ చేయాలంటే ఓన్లీ అది సెన్సస్ ఆఫ్ ఇండియాకి మాత్రమే అధికారం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డికి అధికారం, కులగణన చేసే అధికారం లేదు. మీరేమో అధికారం లేదంటున్నారు, కులగణన ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి సర్వే. అది కులగణన సర్వే కాదమ్మా, అది సమగ్ర కుటుంబ సర్వే. అది కులగణన సర్వే కాదు. అది కులగణన చేసే అధికారం రేవంత్ రెడ్డికి లేదు. కాబట్టి అది సమగ్ర కుటుంబ సర్వే, దాంట్లో కులాన్ని కూడా యాడ్ చేసింది అంతే. మరి వాళ్ళేమో బీసీలకు పెద్దపీట వేయాలి, అసలు పరిస్థితి ఏందో దాన్ని తెలుసుకోవడానికి మేము చేస్తున్నామని నేనేమంటాను ప్రకటనలు ఇస్తున్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే బీసీలకే న్యాయం చేయాలి, ఎస్సీ ఎస్టీలకే న్యాయం చేయాలి అనుకుంటే 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కులగణన చేసింది, సెన్సస్ ఆఫ్ ఇండియా 11 లెక్కలు ఉన్నాయి కదా ఆల్రెడీ. నీకు ఆల్రెడీ అధికారం లేదు, కులగణన చేసే అధికారం నీకు లేదు కదా. 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కదా, ఆ లెక్కలు తీసుకొని నువ్వు చేయొచ్చు కదా. ఆర్డినెన్స్ తెస్తా అన్నావు నువ్వు అసెంబ్లీలో, నేను 2011 జనాభా లెక్కల ప్రకారం ఆర్డినెన్స్ తెస్తా అన్నావు, ఎందుకు వెనుక పోయినావు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో నేను ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్లలో కూడా మాల మాదిగలకు వాళ్ళ ఉపకులాలు అందరికీ న్యాయం చేస్తా అన్నావు నువ్వు, ఎందుకు వెనుక పోయినావు నువ్వు? అసలు నువ్వు కరెక్ట్ చెప్పినావు, 2011 లెక్కలే కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాస్ట్ సెన్సస్ చేసింది, అదే లీగల్. కానీ నీకు లీగల్గా అధికారం లేదు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం లేదు, కులగణన చేసే అధికారమే లేదు. మరి లేనప్పుడు ఈవెన్ ఆయన వేసిన కమిటీ ఏదైతే ఉందో డెడికేషన్ కమిషన్ ఇచ్చాడు, ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చినా కూడా ఆ డెడికేషన్ కమిటీకి చట్టం చేసే అధికారం ఉండదు. కులగణన ఆ లెక్కల ప్రకారం నువ్వు కూడా నీ అసెంబ్లీలో చట్టం చేసే అధికారం నీకు ఉండదు. మరి ఎందుకు చేసుడు? ఇదంతా రాజకీయ డ్రామా, ఇది ఒక రాజకీయ డ్రామా. ఈ రాజకీయ డ్రామాలో బలయ్యేది బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. సో దీన్ని నేనంటున్న ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి కులగణన దేశవ్యాప్తంగా చేసే ఒక దేశవ్యాప్త ఉద్యమం చేయండి. బీజేపీ బహుజనులకు వ్యతిరేకము, కులగణన చేయట్లేదని చెప్పి మొత్తం కాంగ్రెస్ అంతా కూడా మహాధర్నాలకు పిలిపియండి. లేదంటే లేదు కదా, లేకనే కదా వాళ్ళిద్దరు కుమ్మకాయ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ
కాంగ్రెస్ బీజేపీ నా దృష్టిలో రెండు కుమ్మకై ఇక్కడ పరిపాలన చేస్తున్నాయి. ఒకవైపు రాహుల్ గాంధీ అదాని దొంగ లంగ అంటాడు, ఈయన అదానితో అగ్రిమెంట్లు పెట్టుకుంటాడు. అవునా? రాష్ట్రంలో అదాని యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తాడు, మళ్ళా జనం తిట్టంగానే ఆ 100 కోట్లు రిటర్న్ చేస్తాడు. నీకు నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అదానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అవునా? మరి ఆయన మంత్రి పదవి ఎందుకు ఉడబెక్తలేరు? ఉడబెక్కాలి కదా. నీకు అదాని దొంగ అన్నప్పుడు ఈ దొంగ వ్యాపారం పొంగులేటి కూడా చేస్తున్నట్టే కదా అర్థము. మరి ఇట్లాంటి ద్వంద్వ వైఖరివి వల్ల ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కాయ చేస్తున్నట్టే అని కదా. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ మాట ఎవరు నమ్ముతాడు? రాహుల్ గాంధీ మాట ఎవరు నమ్మాల? రాహుల్ గాంధీ ఇవాళ ఏది రాజ్యాంగం పట్టుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోగానే అందరూ నమ్మాలా? ప్రపంచంలో ఏడికి పోయినా, ఏ సభలు పెట్టినా, ఏ సమావేశాలు పెట్టినా రాజ్యాంగమే చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాజ్యాంగము ఇట్లా చూపెడితే పరిష్కారం అయ్యేది కాదు. ఈ రాజ్యాంగము ఇవాళ చాలా 300 సంవత్సరాల పోరాటం ఉన్నది. ఈ రాజ్యాంగ రూపకల్పనకు చరిత్ర ఉంది. వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. అంబేద్కరు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు నిద్ర ఆహారం లేకుండా కష్టపడి కూర్చొని రాశాడు. ఆయన చర్చ చేశాడు దాని మీద. అంటే నువ్వు ఈ దేశాన్ని పరిపాలించింది 55 సంవత్సరాలు. మీరు ఏ ఒక్కరోజైనా ఈ రాజ్యాంగాన్ని మీరు అమలు చేసినరా? ఏ ఒక్క అంశం మీదనైనా ఈ దేశంలో ఒక సమస్య పరిష్కారం తీసుకొచ్చిర్రా? ఇప్పుడు 10-11 ఏళ్ళుగా మీకు రాజ్యం మీ చేతిలో లేదు, బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీకు ఈ రాజ్యాంగం గుర్తొచ్చింది. మరి ఇంతకాలం ఎందుకు రాలేదు గుర్తు? 55 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఈ దేశంలో మీరు పరిపాలన చేసినప్పుడు ఈ రాజ్యాంగం మీకు ఎందుకు గుర్తుకు రాలే? ఈ రిజర్వేషన్లు ఎందుకు గుర్తుకు రాలే? పీసీల సమస్యలు ఎందుకు గుర్తు రాలే? ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎందుకు గుర్తు రాలే? మైనార్టీ సమస్యలు ఎందుకు గుర్తు రాలే? ఏ సమస్యకైనా ఇవాళ శాస్త్ర పరిష్కారం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిందా? బీసీలకి తీరని అన్యాయం చేసిన పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. బీసీ డిక్లరేషన్ పైన కూడా ఒక హామీ ఇచ్చారు కదా కామారెడ్డి. నేనేమంటున్నా, 1953 నుండి కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే 1990లో వచ్చిన మండల కమిషన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఏ కమిషన్ను లెక్క చేయలేదు. ఏ కమిషన్ను ఇచ్చిన ప్రతిపాదనలు ఇట్లా చెత్త బుట్టలు పడేసింది, అమలు చేయలేదు. చివరికి అమలు చేసింది ఎవరు? విపి సింగ్. ఆ విపి సింగ్ కూడా కన్షీరామ్ ఉద్యమం చేసి ఆయన పెద్ద ఎత్తున మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అని చెప్పి దేశవ్యాప్త ఉద్యమం చేశాడు. విపి సింగ్ మీద ఎంపీగా పోటీ చేశాడు కాన్షీరామ్. అప్పుడు దేవీలాలు విపి సింగ్ దోస్తు కాన్షీరామ్ వెంబడి వెళ్ళిపోయాడు. ఇమీడియట్లీ కరెక్ట్, మండల్ కమిషన్ అమలు చేస్తావా చేయవా, నీ ఎంబటి ఉండా నేను అని చెప్పి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న దేవీలాల్ కాస్త కాన్షీరామ్తో జాయిన్ అయిపోయాడు ఈ దేశవ్యాప్త ఉద్యమంలో. ఇప్పుడు బెంబేలు ఎత్తిపోయిన విపి సింగ్ అనివార్యంగా మండల్ కమిషన్ అమలు చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న అవార్డు ఇచ్చాడు. అనివార్యంగా విపి సింగ్ అయినా చేశాడు కానీ అంతకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయి? నిజంగా ఇప్పుడు జరుగుతున్న కులగణన సర్వే బీసీలకి న్యాయం చేస్తుందా? 100కు 200% చేస్తుందని అయితే నేను అనుకోను. ఎందుకు చేస్తుంది అంటే చట్టబద్ధత లేదు ఫస్ట్ దానికి, ఒకటి. రెండవది 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా ఉంటే లీగాలిటీ ఉంటుంది. ఎందుకంటే అది సెన్సస్ ఆఫ్ ఇండియా చేసింది కాబట్టి. సో లీగాలిటీ లేని దాంతో నువ్వు ఏం చేస్తారు? రేపు కోర్టుకు పోతారు. దాంట్లో మళ్ళీ అన్ని ప్రశ్నలు అడిగినావు, ఒక ప్రశ్నగా 2 ప్రశ్నలు. రైట్ టు ప్రైవసీ మీద కూడా అడిగినావు. అంటే నీ ప్రైవసీ రైట్స్కు వైలేషన్. ఇప్పుడు నీకు ఆధార్ కేసులో జస్టిస్ పుట్టుస్వామి చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరి రైట్ టు ప్రైవసీకి సంబంధించిన ప్రైవసీ ప్రశ్నలు అడగద్దని చెప్పి. నువ్వు అలా సెల్ ఫోన్ నెంబర్ అడుగుతీవి, అలా నీ ఆధార్ నెంబర్ అడుగుతీవి, తర్వాత వ్యక్తిగత వివరాలు అడుగుతీవి, చివరికి మీ ఇంట్లో ఎంతమందికి ఏ రోగాలు ఉన్నాయి అడుగుతీవి, నీ ఆస్తులేని అడుగుతీవి. ప్రైవసీ రైట్స్ అన్నింటిని వైలేట్ చేసే క్వశ్చన్స్ అందులో ఉంటే ఏ ఒక్కరు కోర్టుకు పోయినా సరే అది నిలబడదు. అంతే, నిలబడదు అది. తర్వాత రెండవది, దాంట్లో సంచార జాతులకు సంబంధించిన అంశము ఫస్ట్ చేర్చారు, తర్వాత డిలీట్ చేశారు. మరి సంచార జాతులకు సంబంధించిన లెక్కలు ఎవరు తీసుకోవాలి? బీసీలో సంచార జాతుల పాపం చాలామంది చాలా కడుపేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు కుల సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. రేపు వాళ్ళు కోర్టుకు పోతే స్టే ఇవ్వదా? తర్వాత ఇంకోటి, దళిత క్రైస్తవులకు సంబంధించి దళిత క్రైస్తవులు కూడా మేము క్రైస్తవ మతంలో మారినాము, మమ్మల్ని
ఇంకా ఒక ఎస్సీలు కానీ ఎస్సీలు చూస్తున్నారు. మమ్మల్ని కనీసం మా కులం మారతలేదు కాబట్టి, మా మతం మార్చుకున్నాం కాబట్టి, ఒక ఓసీ క్రైస్తవుడు అయితే ఓసీ రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఒక బీసీ క్రైస్తవుడు అయితే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి, ఒక ఎస్టీ చివరికి క్రైస్తవుడు అయితే కూడా అమలు అవుతున్నాయి, ముస్లిం అయితే కూడా అవుతున్నాయి. మరి మాకెందుకు దళితులకు రావు? దళిత క్రైస్తవులకు కూడా మేము క్రైస్తవులం అయితే, మేము ముస్లింలం అయితే మాకెందుకు రిజర్వేషన్లు వర్తించవు? ఆ కాలాన్ని కూడా మీరు పెట్టండి. మీరు దళిత క్రైస్తవుల, మీ మతము ఏంటిది, మీ కులం ఏంటిది కాలం పెట్టమంటే పెట్టలే. రేపు వాళ్ళు కూడా ఎవరైనా కోర్టుకు పోతే నిలబడదు, అది నిలబడదు. ఇట్లా అనేక ఇష్యూస్ అందులో ఉన్నాయి. కాబట్టి ఎట్లా నిలబడుతుంది? రేపు కోర్టు ఖచ్చితంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ వర్గాల వైపు ఉంటుంది కాబట్టి స్టే ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి అప్పుడు మొత్తం అంటే అది స్టే కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ రకమైన అంటే ఎన్నికల వరకు ఎన్నికలను తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొంది 42% ఏదో టికెట్లు ఇచ్చి లోకల్ బాడీలో గెలిచినంత మాత్రాన చట్టం వచ్చినట్టు కాదు. వాళ్ళకు చట్టం రావాలంటే సమగ్రంగా డేటా ఉండాలి. ఆ సమగ్రమైన డేటాను అనాలిసిస్ చేయాలి. తప్పకుండా అది మాటకి లీగలైజ్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. 100%. ఇప్పుడు నువ్వు ఒకవేళ 50% సీలింగ్ పెట్టింది ఆల్రెడీ సుప్రీంకోర్టు, ఇది సోషల్ రిజర్వేషన్లకి, ఎకనామికల్ రిజర్వేషన్ వర్తించని కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు. మరి 50% సీలింగ్ దాటిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు 42% బీసీలకు ఇచ్చినా, తర్వాత పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీలకు పెంచినా, నువ్వు నీ డిక్లరేషన్ చెప్పినావు కదా, కామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ చెప్పినావు కదా, మరి దాని ప్రకారంగా నువ్వు పెంచే అధికారం నీకు లేదు కదా. మరి నీ హామీ ఎట్లా అమలు చేస్తావు? 9th షెడ్యూల్లో పెట్టకుండా ఇవాళ నీ హామీని అమలు చేసే పరిస్థితి లేదు. అంటే నువ్వు ఇచ్చిన ఏంటంటే నీ తెలంగాణ క్యాస్ట్ సెన్సస్ దేశానికే మోడల్ అన్న చెప్తున్న రాహుల్ గాంధీ తెలియదు ఆయనకు చట్టం ఎట్లా ఉంటుందో. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఒకవేళ చేస్తే నిజంగానే నమ్మేటోళ్ళం. నువ్వు కొత్తగా ఈ జనాభా లెక్కలేసి కాకుండా చేసి కోర్టులు కొట్టేసి బీహార్లో ఏం జరిగింది? బీహార్లో కూడా 2011 ప్రకారం చేస్తే బీహార్లో నిలబడేది అది. ఈవెన్ 50% సీలింగ్ అనే అంశము ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల విషయంలో దాన్ని అమలు చేస్తుంది, కానీ ఈడబ్ల్యూఎస్లో అగ్రవర్ణ పేదల విషయంలో ఎందుకు అమలు చేయట్లేదు? అంటే కోర్టు కూడా ఇవాళ వివక్షత పాటిస్తున్నది. ఎందుకంటే కోర్టులో కూడా అగ్రవర్ణాలదే ఆధిపత్యం. సో కాబట్టి వాళ్ళకు అనుకూలమైన తీర్పులు వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ విషయంలో రాజ్యాంగంలో స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం గురించి స్పష్టంగా మాట్లాడాడు, చెప్పిండు, ప్రియాంబుల్లో చెప్పాడు. ప్రియాంబుల్లో మొట్టమొదటి అంశం అవే మనకి ఈ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ దేశ పౌరులమైన మేము, ఈ దేశంలో ఇప్పుడు మేము ఈ దేశ పౌరులమే కదా, 145 కోట్ల ప్రజలలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎక్కువ మంది ఉంటారు కదా. ఇదే ప్రియాంబుల్లో చెప్తుంది. ప్రియాంబుల్ ఏం చెప్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ వీలో మనం లేము, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటోళ్ళే లేరు. ఉన్నప్పుడు మనకు అన్నింటిలో వాళ్ళకి షేర్ రావాలి కదా. రిజర్వేషన్ల షేర్ రావాలి, వ్యాపారంలో షేర్ రావాలి, ప్రైవేట్ రంగంలో షేర్ రావాలి, ఇండస్ట్రీలో షేర్ రావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో షేర్ రావాలి, తర్వాత అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి పదవులలో రావాలి, ప్రైమ్ మినిస్టర్ పదవులలో రావాలి, కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రి వర్గంలో రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఇట్లా మొత్తంగా అధికార పంపిణీలో భాగస్వామ్యం లభించకుండా ఇది ఈ వీ ద పీపుల్ అనే అంశంకు అర్థం లేదు. అంతేకాకుండా దీంట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ దేశంలో మేము we will secure, we constitute India into sovereign state, secular state, democratic state and democratic republic అంటుంది. మరి ఇవాళ వన్ నేషన్ థియరీలో నరేంద్ర మోడీ గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ నీట్, వన్ నేషన్ వన్ క్లాట్, ఇట్లా మొత్తం ఒకటే దేశం అనే నినాదం ఏదైతే తీసుకొస్తున్నారో దట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా ఆర్టికల్ 1లో ఏం చెప్తుందంటే ఇండియా దట్ ఈజ్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. ఆర్టికల్ 1 మీరు క్లియర్గా చూడండి, నేమ్ ద టెరిటరీ ఆఫ్ యూనియన్, ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అంటే ఏంది అర్థము? మేము భారతదేశం అంటే అర్థం ఏంటంటే ఈ రాష్ట్రాల కలయికనే భారతదేశం. అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు, మరి ఆ రాజ్యాంగం పైన ఏమైనా గౌరవం ఉందా ఈసారి? లేదని చెప్తున్నాను నేను. రాజ్యాంగం పైన గౌరవం ఉంటే నిజంగానే ఇప్పుడు ఎంపీ, ఇప్పుడు ఆయనకు సామాజిక న్యాయం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా బీసీలకు ఎంపీ సీట్లు ఎన్ని ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చాడు? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు ఉండే, 21 మంది ఎమ్మెల్యేలు ఉండే.
ఇప్పుడు 19 పడిపోయింది. ఎమ్మెల్యేల పని బీసీల ఎమ్మెల్యేలు 19కి. అంటే పెరగాలనా తగ్గాలనా? మీరు సామాజిక న్యాయాన్ని పాటించేటోళ్ళు, రాజ్యాంగాన్ని అమలు చేసేటోళ్ళు అయితే ఎమ్మెల్యేల సంఖ్య పెంచాలి. వాళ్ళు 52% ఉన్నారు. 119 స్థానాలలో ఎన్ని సీట్లు రావాలి వాళ్ళకి మీ లెక్క ప్రకారం? 150 రావాలి, ప్లస్ 19లో కనీసం 7 రావాలి, మన ఏంది 8 అయినా రావాలి, 9, 18 వస్తాయి, 9 రావాలి. అంటే మొత్తానికి 59 సీట్లు, 60 సీట్లు రావాలి వాళ్ళు. ఎవరికి? బీసీలకి. వాళ్ళకి వచ్చినాయి ఎంత? 20 లోపు. అంటే మిగతా 41 సీట్లు బీసీల సీట్లు ఎవరు కొట్టేసిండ్రు? రెడ్లు కొట్టేసిండ్రు. ఆ రెడ్లు ఎవరు? కాంగ్రెస్ రెడ్లు. అవునా కదా? సో ఈ కాంగ్రెస్ రెడ్లు 40 సీట్లు కొట్టేసిన, బీసీల సీట్లు కొట్టేస్తే నువ్వు సామాజిక న్యాయాన్ని పాటించినావా రాహుల్ గాంధీ? నీ రేవంత్ రెడ్డి పాటించినా సామాజిక న్యాయాన్ని? సో ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ గారికి సంబంధించిన లైఫ్ జర్నీ అండ్ భవిష్యత్తులో తీసుకోబోతున్న రాజకీయ జర్నీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.